వదలకను వేరే గదలకా మెదలకుండో నెప్పటికి నీనొక్క రీతిగా వేరుగాక సర్వపూర్ణంబు మరి సర్వశూన్యమగుచూ కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. వదలకును వేరే గదలక మెదలకుండు నెప్పటికి నీనొక్క రీతిగా వేరుగాక సర్వపూర్ణంబు మరి సర్వశూన్యమగుచు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై నిజ గురుభ్యో నమః. బాలరామ పండితుల విరచితమైన కేవలాత్మ శతకంలో ఈరోజు 47వ పద్యం. శిష్య, పరిపూర్ణము అనేది ఎలా భావించాలి, ఆ భావనాతీతాన్ని అనే విషయం తెలియజేస్తానయ్యా. వదలకను వేరే గదలక మెదలకుండు. వదలకను అంటే అది ఉన్న స్థితిని వదలదు. ఆ కేవలాత్మ స్థితి ఎప్పుడూ నిండి నిమిడీకృతమై ఉన్న స్థితి, కాలాతీతమైన స్థితి, మార్పు చెందని స్థితి వదలదది. వదలకను వేరే కదలక మెదలకుండు. అది చలనరహితమైన అచలమైనది. దానికి కదలిక ఎందుకుంటుంది? ఆ పరమ పురుషతత్వానికి, ఆ పుణ్య పురుషతత్వానికి కదలిక లేదు. కదలిక మాయ, మెదలదు. కదిలితే మెదులుతుంది. అసలు కదలికే లేనప్పుడు మెదలటం ఎలా ఉంటుంది? నెప్పటికి నొక్క రీతిగా వేరుగాక సర్వకాలముల యందు సర్వావస్థల యందు ఏక ప్రకారముగా నిండి నిమిడీకృతమై ములుగృత సందులేక ఉన్నది ఏదో అది వట్టబయలు. ఒక రీతిగా ఉన్నది, ఏక ప్రకారముగా ఉన్నది. వేరుగాక, వేరు కావటం లేదు. వేరవటం ఏంటంటే రెండవటం, మూడవటం, నాలుగవటం, ఇలా భిన్నముగా మార్పు చెందటం. అలా వేరు పడటం లేదు దానికి. అది ఏమీ కాదయ్యా, ఏమీ లేనిదయ్యా. అది సరిపోతే సరిపోనప్పుడే ఇన్ని వదరులు, ఇన్ని వాదములు. గురు ఆనవాలు గుర్తిరిగిన వారికి గుర్తురహితమైనటువంటిదే బట్టబయలయ్యా, ఇంకేమీ కాదది. సర్వపూర్ణంబు మరి సర్వశూన్యమగుచు. సర్వపూర్ణమే పరిపూర్ణం, సర్వము పరిపూర్ణమే. నేనందులో లేకలే తోచినటువంటి ఓ బిందు, ఓ మాయ, ఓ గుర్తు, అంతే నేను. మరి సర్వశూన్యమగుచు. ఇక్కడ బాలరామ పండితులు వారు దీన్ని సర్వశూన్యము అన్నారు. పరిపూర్ణమునకు చెల్లుతుంది అది. సర్వశూన్యం, అది గగనశూన్యం కాదది. ఆకాశములే శూన్యం కాదది. ఎందుకంటే ఆకాశం శూన్యమైనా దానిలో శబ్దం ఉన్నది, దీనిలో ఏమీ లేదు. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ అని తెలియజేశారు. జై గురుదేవ్.